మీకు త్వరలో ఇంకో ఇద్దరు తోడవుతారు. వాళ్ళొస్తే నీకు మరింత హెల్ప్ అవుతుంది. అలాగే అల్లుడు. ఇంతకీ మావ రాలేదా ఇంటికి? లేదు, రాలేదు. ఎవరు? బావా? అవును. ఇటివు. బావా, చెప్పు. ఐ మిస్ యూ బావా. సరే, మిస్ యూ టూ. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. చూస్తూనే ఉన్నావుగా. ఇలా కాదు, దగ్గరగా చూడాలనిపిస్తుంది. అబ్బో, సరే చూద్దుగాలే. ఇంటికి రావచ్చు కదా. నేనా? ఇంటికి రావడానికి ఇంకా టైం ఉంది. సరే అయితే. సరే, అమ్మకి ఫోన్ ఇవ్వు. అత్త, శివగామిని ఏ చిన్న విషయంలో వదలదు. దాన్ని రాచి రంపాన పెట్టాలి. నన్ను శాడిస్ట్ అనుకున్నా, సైకో అనుకున్నా పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను కదా. ఇప్పటి వరకు ఒకెత్తు, ఇక్కడి నుంచి ఇంకో ఎత్తు. సరే అత్త, బాయ్. ఆ శివగామి చెప్పిన పనులన్నీ సరిగ్గా చేస్తుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. ఆ పని మనిషి సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసే పని నేను పెట్టుకుంటా కదక్కా. బావా పని మనిషికి పడిపోయినట్టున్నాడు. మరీ ఎక్కువ చేయకురో. మన ఉద్దేశం ఆ శివగామిని వీలైనంత ఎక్కువ టెన్షన్ పెట్టి, కష్టపెట్టి, టార్చర్ పెట్టడం అంతే. నేను అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. గుడ్ గుడ్. శివగామి, శివగామి, చెప్పండి. వంట చేయడం వచ్చా? వచ్చు. అది తినేలా ఉంటుందా, లేక తిన్న తర్వాత దానికో పేరు పెట్టాలా? మేమందరం దానికి నామకరణం చేయాలా? ఆగు మావయ్య, మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు? పప్పు రసం చేద్దాం అనుకుంటున్నాను. బోరింగ్. పోనీ సాంబార్, వేరే కూర ఏమైనా చేయనా? ఇవన్నీ మేము తినలేము. నాకు చికెన్ మసాలా కర్రీ, రాగి సంకటి, పల్లి పచ్చడి చేయి. ఓ, ఇవన్నీ రేపు చేద్దుగానిలే. ఈ రోజుకి సాంబారు కూర చేసాయి. నాది డైట్ ఫుడ్. వెజిటేబుల్ సలాడ్, బ్రౌన్ రైస్, బాయిల్డ్ ఎగ్స్, కట్ ఫ్రూట్స్, వాటికి తోడుగా ఏదైనా సూప్ ఒకటి చెయ్యి. నాకు బాగా ఉడకపెట్టిన వెజిటేబుల్స్ తో చేసిన కూరలు కావాలి. కారం ఎక్కువ ఉండకూడదు, ఉప్పు తక్కువ ఉండాలి, మసాలా వేయకూడదు. ముగ్గురికి ఇన్ని రకాల కూరలంటే నేను దాదాపు 10-12 రకాల వంటలు చేయాలి. మరి చెయ్యాలిగా. మా అందరిది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు. అర్థమయ్యిందా? ఏంటి మొహాలు చూస్తున్నావు? వెళ్ళి వంట మొదలుపెట్టు. గంటలో మేం చెప్పిన వంటలన్నీ అవ్వాలి. ఈ దెబ్బకి అల్లాడిపోతుంది. ఇన్ని రకాలు ఒక్క గంటలో చేయడం అంటే మామూలు విషయమా? ఖచ్చితంగా చేయలేదు. అవునమ్మా, అంత ఈజీ కాదు. నేనెళ్ళి ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో చూస్తాను. వెళ్ళు వెళ్ళు. ఊప్స్. ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించవా నీకు? కూరగాయలు కోస్తున్నావు కదా, నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా? ఏం అవసరం లేదు. అయినా మీకు ఇక్కడేం పని? ఏదైనా హెల్ప్ కావాలా అని అడగాలని వచ్చాను. కూరగాయలు కోసివ్వడం, ఆకులు తుంచడం, ఉల్లిపాయ తొక్క తీయడం,
గింజలు వలవడం ఇలాంటివి ఏమైనా చెయ్యాలా అని అడుగుదామని వచ్చాను. అసలు నా వర్క్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. అది నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. పర్వాలేదు, ఏమనుంటే చెప్పు. నువ్వొక్కదానిమే పని చేయడం చూస్తుంటే నా మనసు మూగ వేదన అనుభవిస్తోంది. నా మనసు తట్టుకోలేకపోతోంది. మీకు అసలు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా పని నేను చేసుకుంటున్నాను కదా, తెలుగులోనే చెప్తున్నాను కదా. ఎందుకంత చిటపట్లాడటం? సహనంగా ఉండు. ఏదో సాయం చేద్దామని వచ్చానంతే. మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? నా దగ్గర నాటకాలు ఆడుతుంది. చూస్తా చూస్తా. అర్థం కావట్లేదా మీకు? యా క్యారీ ఆన్. ఈ టమాటా కన్నా ఎంతో అందంగా ఎర్రగా ఉన్నావు. దీంతో ఒక్క పోటు పొడిస్తే దానికన్నా ఎర్రగా చిక్కగా ఉన్న రక్తం బయటకొస్తుంది. చూడాలనుందా? Violence, violence, violence. I don't like it. దరిద్రులంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఛ! గురుజీ, శిశిరకి మీరే చెప్పి ఆ ఫోటో తీపిస్తానన్నారు కదా. అంత అందభక్తితో ఉండే వ్యక్తికి ఎంత నూరిపోసినా అంత సులభంగా లొంగరు, నమ్మరు. సమయం సందర్భం చూసి చెప్పాలి. అవును గురూజీ, శిశిర అందరిలాగా అమాయకపు కోడలు కాదు. అందుకే మంచి అత్తగా కష్టంగా నటించాల్సి వస్తుంది. నటన మీకెంత కష్టమో నాకు అర్థమవుతుంది. నాకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయంగా ఉంది గురుజీ. శిశిర ఒప్పుకోకపోవడం కాదు, ఏం చేస్తే ఏ రూపంలో ఆ భైరవీదేవి వచ్చి దాన్ని నాశనం చేస్తుందో అనే భయం. చారు, చారు, టెల్లింగ్ అమ్మగారు. ఇదిగో ఈ ప్రసాదం అందరికి పెట్టు. నువ్వే గుడికి వెళ్ళావు, నీ చేతులతోనే పెట్టు. అదెప్పుడు స్నానం చేస్తుందో ఏంటో. మేడం జీ, ఐ డూ బాతింగ్. నీ సంగతి నాకు తెలుసులేవే. రాజ్,